హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. ఈరోజు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సంబంధించి టెక్స్ట్ బుక్ మొత్తం ఒకసారి చూద్దామండి. టెట్ అలాగే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్, గ్రామర్ అలాగే వొకాబులరీ ఏముందో ఒకసారి చూద్దామండి. అలాగే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ తెనాలి రామ అండ్ ది థీవ్స్. ఈ లెసన్ సంబంధించి మనకి టెట్ అలాగే డేసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే పాయింట్స్ ఏంటో చూద్దామండి ఒకసారి. ఫస్ట్ గ్లాజరీలో కొన్ని మీనింగ్స్ ఇచ్చారు, అవి చూద్దాం. జస్టర్. జస్టర్ అంటే ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. జోకులు చెప్పి నవ్వించే వ్యక్తి జస్టర్ అంటే అర్థం. విత్ ద అబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే అంటే పదాలను ఉపయోగించి చమత్కారంగా అలాగే తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడడం. బ్యాక్ యార్డ్, ఏ ప్లేస్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది హౌస్, ఇంటి వెనకమాల ఉండే స్థలం. డ్రా, పుల్ ఆర్ డ్రాగ్. ఫేమస్, నౌన్ అబౌట్ బై మెనీ పీపుల్. కేర్ఫుల్, విత్ గ్రేట్ అటెన్షన్. వాల్యుబుల్, వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ. రష్డ్, డన్ ఇన్ ఎ హరీ. ఎస్కేప్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. ప్రతి లెసన్లో ఉండే గ్లాసరీ మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్ అలాగే గ్రామర్ సంబంధించి ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ జరిగిన టెట్ ఎగ్జామ్స్ చూస్తే చాలా వరకు బిట్లు ఫిఫ్త్లోపు ఉన్న మీనింగ్స్ నుంచి అలాగే గ్రామర్ పాయింట్ నుంచి వచ్చినాయి. సో కాబట్టి ప్రతి పదం కూడా చాలా ఇంపార్టెంటే, కాబట్టి ఖచ్చితంగా బాగా చదవాలి. సో ఇంకోసారి చెప్తున్నాను చూడండి. జస్టర్, ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ విత్ ద అబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. బ్యాక్ యార్డ్, a place at the back of the house. Draw, pull or drag. Famous, known about by many people. Careful, with great attention. Valuable, worth a lot of money. Rushed, done in a hurry. Escape, to get free from something. ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయండి ఇదే లెసన్లో, ఒకసారి అవి చూద్దాం. సార్, నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం కూడా అందరికీ తెలిసిందా లేదంటే ఈజీదా అనే కోణంలో చెప్పట్లేదండి. ఇప్పుడు నేను 3వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చెప్తున్నాను. సో అందులో ఉందా లేదనే కోణంలో మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నా థీమ్ ఏంటంటే ఈ వీడియో మొత్తంలో 3వ తరగతి ఇంగ్లీష్ సంబంధించి మొత్తం మ్యాటర్ అంతా ఇక్కడ ఉండాలి. అది ఈజీగా ఉందా అందరికి తెలిసిందనేది కాదు. సో ప్రతి విషయం కూడా చెప్పడం జరుగుతుందండి, గమనించండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ చూద్దాం. అవి ఈజీ అయినా సరే ఒకసారి టెక్స్ట్ బుక్లో మొత్తం ఏముందో మొత్తం ఒక వీడియోలో ఉంటే బాగుంటుంది కాబట్టి ప్రతిదీ చెప్తున్నాను సార్. టాల్, షార్ట్, ఇన్, అవుట్, ఎంప్టీ, ఫుల్, ఆఫ్టర్, బిఫోర్, ఓపెన్, క్లోజ్, ఓల్డ్, న్యూ, ఫాస్ట్, స్లో, అప్, డౌన్, ఇన్సైడ్, అవుట్ సైడ్, బిగ్, స్మాల్, రైట్, రాంగ్. ఇక్కడ చూస్తే పుల్ అంటే తెలుగులో అర్థం లాగడం అండి, మన వైపుకి లాగడం. పుష్ అంటే ముందుకు నెట్టడం, తొయ్యడం. ఎవరన్నా మీనింగ్ తెలియకపోతే తెలుసుకోండి, ఇంకోసారి చెప్తాను చూడండి సార్. టాల్, షార్ట్, ఇన్, అవుట్, ఎంప్టీ, ఫుల్, ఆఫ్టర్, బిఫోర్, ఓపెన్, క్లోజ్, ఓల్డ్, న్యూ, ఫాస్ట్, స్లో, అప్, డౌన్, ఇన్సైడ్, అవుట్ సైడ్, బిగ్, స్మాల్, రైట్, రాంగ్, పుల్, పుష్. ఓకే సార్, టెక్స్ట్ బుక్లో క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ రాయాలి అనే ఒక పాయింట్ ఇచ్చారండి, అది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేట్స్, ద వర్డ్ ఐ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్, అలాగే నేమ్స్ ఆఫ్ హాలిడేస్ అండి. వీటి ముందు రాయాలి క్యాపిటల్ లెటర్స్ అనేవి, వీటికి వస్తాయి స్టార్టింగ్లో, ఈ వర్డ్ స్టార్టింగ్లో. నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇప్పుడు రవి అని రాసిన, రాజేష్ అని రాసిన, రమేష్ అని రాసిన ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్ ఉండాలండి, నేమ్స్ ఆఫ్ పర్సన్స్. అలాగే ప్లేసెస్ అంటే ఇండియా అయినా ఏపీ అయినా ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్డ్లో స్టార్టింగ్ వర్డ్ అనేది క్యాపిటల్ ఉండాలి, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. మంత్స్ అండ్ డేట్స్ అంటే ఇప్పుడు మే ఉంటే మే నెల, సో ఫస్ట్ అనేది క్యాపిటల్ ఉండాలి. డేట్స్ ఫ్రైడే, సో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అన్నీ అవి. ద వర్డ్ ఐ అంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్ని సూచిస్తున్నప్పుడు అది ఎక్కడున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే ఐ అనేది క్యాపిటల్ లెటర్గానే ఉండాలండి. స్టార్టింగ్లో ఉన్న, ఎండింగ్లో ఉన్న, మిడిల్లో ఉన్నా సరే ఫస్ట్ పర్సన్ సూచిస్తున్నప్పుడు. అలాగే ఇప్పుడు ఏదైనా పదంలో మధ్యలో వచ్చిందంటే డిఫికల్టీ లేదంటే
అలా ఇంటెలిజెంట్ ఆ మధ్యలో ఐని క్యాపిటల్ లెటర్ రాయమని కాదు అర్థం. ఫస్ట్ పర్సన్ సూచిస్తుంది ఒంటరికి వచ్చినప్పుడు ఐ అనేది. ఆ టైంలో అది ఎక్కడున్నా సరే క్యాపిటల్ లెటర్ రాయాలండి ఐ అనేది. నెక్స్ట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ మనకి అందరికి తెలిసిన విషయం. స్టార్టింగ్లో బిగినింగ్ సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ రాయాలి వర్డ్ అనేది, ఫస్ట్ వర్డ్ అనేది. అలాగే హాలిడేస్, సంక్రాంతి, క్రిస్మస్, దసరా వీటికి స్టార్టింగ్లో ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్ రాయాలండి. ఇదండి నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, మంత్స్ అండ్ డేట్స్, ద వర్డ్ ఐ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ అండ్ నేమ్స్ ఆఫ్ హాలిడేస్ ఇదండి. అలాగే నౌన్ గురించి, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ గురించి కూడా ఫస్ట్ లెసన్లో ఇచ్చారండి. అది కూడా ఒకసారి చూద్దాం. ప్లేసెస్ ఆర్ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఏవైనా ప్లేసెస్ కానీ పర్సన్స్ కానీ లేదంటే థింగ్స్ గురించి చెప్పి వాటి పేర్లనే నౌన్స్ అంటారు. అలాగే నౌన్స్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా ఒక వ్యక్తి కానీ ఒక ప్రదేశం కానీ ఒక థింగ్ గురించి కానీ చెప్తే ఆ పేరునే మనం ప్రాపర్ నౌన్ అంటాం. లేదంటే సెట్ ఆఫ్ ఒక గ్రూప్ సంబంధించి కానీ ఒక సమూహం సంబంధించి కానీ మన పేరుని యూజ్ చేయగలిగితే వాటిని కామన్ నౌన్స్ అంటారు. పోలీస్ అందరినీ మనం పోలీస్ అని పిలుస్తాం, అదొక కామన్ నౌన్. అందులో సపరేట్గా మళ్ళీ వాళ్ళకు పేరు ఉంటుంది, అది ప్రాపర్ నౌన్. అలాగే డాక్టర్, టీచర్ ఇవన్నీ కామన్ నౌన్స్. స్టూడెంట్ ఇవన్నీ కామన్ నౌన్స్ అండి. మళ్ళీ పర్టికులర్గా వాళ్ళ పేరుని చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో కామన్ నౌన్ అంటే డాక్టర్, టీచర్, పోలీస్, స్టూడెంట్. తెలిసిన విషయం సార్ ఇలా ఉంటాయి. ప్రాపర్ నౌన్ అంటే సపరేట్గా పేర్లు. రఘురామ్, అంజీ, చక్రి, ఆనంద్ ఇలా సపరేట్గా ఒక వ్యక్తి గురించి చెప్పే పేర్లనే ప్రాపర్ నౌన్స్ అంటామండి. సో ఇదండి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. అలాగే 2 ఫన్నీ క్వశ్చన్స్ ఇచ్చారు ఫన్ కోసం పిల్లలకి. అవి ఏంటంటే, ఒకటి ఆల్ఫాబెట్ అన్నిటిలో కూల్గా ఉండే అక్షరం ఏంటి అని ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చారు. ఆల్ఫాబెట్ అన్నిటిలో కూల్గా ఉండే అక్షరం ఏంటంటే ఆన్సర్ బి ఇచ్చారండి. ఎందుకంటే ఏసీ మధ్యలో ఉంటుంది కాబట్టి కూల్గా ఉంటుందని ఇచ్చారు. ఇది ఫన్ కోసం ఇచ్చారు పిల్లలకి. కానీ ఇది క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడిగితే మనకి గుండెల్లో గన్ పేలుతుంది. సో మనం మాత్రం తెలుసుకోవాల్సిందే. అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చారండి. ఒక పదం అనేది ఈతో స్టార్ట్ అవుతుంది, అలాగే ఈతో ఎండ్ అవుతుంది, మధ్యలో కూడా ఈ ఉంటుందని ఇచ్చారండి క్వశ్చన్ ఒకటి. దానికి ఆన్సర్ ఎన్వెలోప్ అని ఇచ్చారు. ఎన్వెలోప్. సో గుర్తుపెట్టుకోండి, ఎన్వెలోప్. ఫస్ట్ లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమండి. ఓకేనండి, నెక్స్ట్ లెసన్ చూద్దాం. ద రెసిపీ బుక్. ఆ లెసన్ సంబంధించి ఫస్ట్ మీనింగ్స్ ఉన్నాయి, అవి చూద్దామండి. కుక్, ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్. అలాగే యాన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. అన్ఫార్చునేట్లీ, అన్లక్కీలీ, వరీడ్, ఫీలింగ్స్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. స్లైస్ అండ్ డైస్, టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. డెలిషియస్, టేస్టీ. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి సార్. కుక్, ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్. అలాగే యాన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. అన్ఫార్చునేట్లీ, అన్లక్కీలీ, వరీడ్, ఫీలింగ్స్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. స్లైస్ అండ్ డైస్, టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. డెలిషియస్, టేస్టీ. అలాగే ప్రొనౌన్ గురించి, పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఇచ్చారండి. ఒకసారి చూద్దాం. సార్ నౌన్స్కి బదులుగా ఉపయోగించే వాటిని ప్రొనౌన్స్ అంటారు. అలాగే ప్రొనౌన్స్లో చాలా రకాలు ఉంటాయి. అందులో పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఇచ్చారు. అంటే నౌన్స్ అంటే పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఇవన్నీ వస్తాయి. సో వాటిలో పర్సన్స్ గురించి ఉపయోగించే నౌన్స్ బదులు వాడే ప్రొనౌన్స్నే పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. సో ఒకసారి అవి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఏంటంటే ఐ, హీ, షీ, ఇట్. టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చారండి. ఈ 4 ఇచ్చారు పర్సనల్ ప్రొనౌన్స్ అని గుర్తుపెట్టుకోమని. పర్సనల్ ప్రొనౌన్స్ ఇచ్చారండి. ఐ యామ్ రవి. అందులో ఐ అనేది ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ అంటే పర్సనల్ ప్రొనౌన్. హీ. రాజు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ ఈజ్ ఎ కుక్. ఫస్ట్ రాజుని ఉపయోగించాం, తర్వాత అతనికి బదులుగా హీని ఉపయోగించాం. సో హీ అనేది ఒక పర్సనల్ ప్రొనౌన్. అలాగేనండి షీ, ఇట్ కూడా అలాగే పర్సనల్ ప్రొనౌన్స్ అండి. వీటి గురించి ఇచ్చారు పాయింట్. ప్రొనౌన్స్లో పర్సనల్ ప్రొనౌన్స్ అని ఇచ్చారు. ఇది ఒక పాయింట్ అండి. అలాగే మే గురించి, కెన్ గురించి ఇచ్చారండి. మనకు తెలుసు ఆల్రెడీ నేను సెకండ్ క్లాస్లో చాలా వివరంగా చెప్పాను కెన్ గురించి, మే గురించి. అక్కడ జస్ట్ కెన్, మే అంటే జస్ట్ పేర్లు ఇచ్చాడు, అప్పుడే చెప్పేశాను. మళ్ళీ దీని గురించి ఇచ్చారండి. పర్మిషన్ తీసుకోవచ్చు కెన్ ద్వారా, మే ద్వారా ఇచ్చారు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఒకసారి సెకండ్ క్లాస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ దాన్ని చూడండి. ఆల్రెడీ వీటి గురించి తర్వాత ఆల్రెడీ నేను జనరల్ గ్రామర్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను. అందులో వీటి ఒక్కొక్క దాని గురించి నేను 10 నిమిషాల దాకా చెప్తాను తర్వాత చాలా వివరంగా. సో మళ్ళీ ఇక్కడ అక్కడ అంటే అనవసరం. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడో దాన్ని మాత్రం చెప్తాను చూడండి ఒకసారి. కెన్, మే. కెన్ మేను ఉపయోగించి పర్మిషన్ తీసుకోవచ్చండి. కెన్ ఐ యూజ్ యువర్ పెన్.
మే ఐ యూజ్ యువర్ పెన్, అలా రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్. అలాగే మే కూడా యూజ్ చేయొచ్చు. మే ఆర్ కెన్. మే ఐ యూజ్ యువర్ పెన్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్. మనకి ఇవ్వడం ఇష్టమైంది అనుకోండి, పర్మిషన్ ఇద్దాం అనిపిస్తే ఎస్ యూ కెన్ అని చెప్పాలి, లేదంటే మే అని చెప్పాలి. ఎస్ యూ కెన్, ఎస్ యూ మే. లేదు మనకి ఇష్టం లేదు పర్మిషన్ ఇవ్వడం, నో అని చెప్పి కెన్ అయితే కెనాట్ అని రాయొచ్చు, లేదంటే కాంట్ అని రాయొచ్చు. నో యూ కెనాట్, నో యూ కాంట్. అదే మే అయితే మే నాట్ అని మాత్రం రాయాలండి, మే ఏంటి ఉండదు, మే నాట్ అని మాత్రం రాయాలి. కెన్ మే గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదండి సెకండ్ లెసన్లో. మే ఐ యూజ్ యువర్ పెన్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్ అని మన క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం ఓకే పర్మిషన్ ఇవ్వాలనిపిస్తే ఎస్ యూ కెన్ ఆర్ ఎస్ యూ మే, రెండు లేదని చెప్పొచ్చు. అతను అడిగిన క్వశ్చన్ ప్రకారం మనం చెప్పాలి. ఓకే, అతను కెన్ ఐ యూజ్ యువర్ పెన్ అని అంటే నో యూ కాంట్, లేదంటే ఎస్ యూ కెన్. అదే అతను మెయిన్ ఉపయోగించి పర్మిషన్ అడిగాడంటే ఎస్ యూ మే, నో యూ మే నాట్, అలా చెప్పాలండి. ఇదండి సెకండ్ లెసన్ సంబంధించి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనండి, నెక్స్ట్ లెసన్ చూద్దాం, ద లాయల్ మంగూస్. ఒకసారి దీనికి సంబంధించి గ్లోజర్ చూద్దామండి. ట్రస్ట్ అంటే బిలీఫ్, క్రాడిల్ ఏ బేబీ బెడ్, గాడ్ సేవ్, రిటర్న్ కమ్ బ్యాక్, స్టెయిన్స్ ఏ కలర్డ్ మార్క్. ఈ లెసన్స్ సంబంధించి ఆ లెసన్స్ అనుగుణంగా ఉండే మీనింగ్స్ ఇస్తారండి టెక్స్ట్ బుక్లో. సో డైరెక్ట్గా దీనికి అర్థం ఇదని కాకుండా ఆ లెసన్లో ఇచ్చిన పదాలకి అర్థం ఇలా వస్తుందని ఇస్తారు గ్లోజరీ అంటే. మళ్ళీ చెప్తున్నాను, ట్రస్ట్, బిలీఫ్, క్రాడిల్ ఏ బేబీ బెడ్, గాడ్ సేవ్, రిటర్న్ కమ్ బ్యాక్, స్టెయిన్స్ ఏ కలర్డ్ మార్క్. అలాగే అడ్జెక్టివ్స్ గురించి ఇచ్చారండి ఈ లెసన్లో, ఒకసారి చూద్దాం. గ్రీన్ లీఫ్, స్క్వేర్ బాక్స్, బిగ్ ఎలిఫెంట్. చూస్తే గ్రీన్ లీఫ్, ఈ గ్రీన్ అనేది లీఫ్ యొక్క కలర్ అని చెప్తుంది, కలర్ గురించి వివరిస్తుంది. లీఫ్ అని నౌన్ యొక్క కలర్ గురించి చెప్తుంది. అలాగే స్క్వేర్ బాక్స్ యొక్క షేప్ గురించి చెప్తుందండి. అలాగే బిగ్ ఎలిఫెంట్, బిగ్ అనేది ఎలిఫెంట్ యొక్క సైజ్ అని చెప్తుంది. ఏదైనా సరే నౌన్ అయినా సరే ప్రొనౌన్ అయినా సరే వాటి యొక్క ఏదో క్వాలిటీ గురించి కానీ వాటిని వివరిస్తే ఆ నౌన్ అండ్ ప్రొనౌన్ గురించి వివరించిన లేదా వర్ణించిన ఆ వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటారండి, లేదంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు. సో వీటిని ఇంట్రడక్షన్ చేసి వదిలేశారు, జస్ట్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చెప్పి వదిలేశారు. ఓకేనండి, ఇది ఈ లెసన్ సంబంధించి పాయింట్స్ అండి. నెక్స్ట్ చూద్దాం ఫోర్త్ లెసన్, హెల్ప్ మీ ప్లీజ్. గ్లోజరీ చూద్దాం ఒకసారి. సా ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్ అంటే విత్తనాలు నాటడం అండి. సా అంటే ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్. ఫర్గాట్ అనేబుల్ టు రిమెంబర్ అంటే మర్చిపోవడం లేదా గుర్తుకు రాలేకపోవడం. నైబర్ ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్ మన పక్క ఇంట్లో నివసించేవాళ్ళు. క్విక్ స్కిల్ఫుల్ ఫాస్ట్. ట్రిమ్ కట్ క్లోజ్లీ. స్టిచ్ డూ నీడిల్ వర్క్ అంటే సూదును ఉపయోగించి కుట్టడం స్టిచ్ అండి. మెండ్ రీస్టోర్ బై రీప్లేసింగ్. ఆల్ఫాబెట్ లెటర్స్ యూజ్ టు రైట్. ఇంకొకసారి చూద్దామండి. సా ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్. ఫర్గాట్ అనేబుల్ టు రిమెంబర్. నైబర్ ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్. క్విక్ స్కిల్ఫుల్ ఫాస్ట్. ట్రిమ్ కట్ క్లోజ్లీ. స్టిచ్ డూ నీడిల్ వర్క్. మెండ్ రీస్టోర్ బై రీప్లేసింగ్. ఆల్ఫాబెట్ లెటర్స్ యూజ్ టు రైట్. అలాగే ఈ లెసన్ సంబంధించి ఇన్, ఆన్, అండర్ గురించి ఇచ్చారండి, ప్రిపోజిషన్ గురించి. ఒకసారి చూద్దాం. ఇన్, ఆన్, అండర్. ఇన్ అంటే లోపల అని అర్థం వస్తుంది. ఆన్ అంటే మీద. అలాగే అండర్ అంటే క్రింద. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్, ఇప్పుడు నేను ఒక రూమ్లో ఉన్నాను కాబట్టి ఐ యామ్ ఇన్ ది రూమ్. అలాగే ఆన్ కాబట్టి ఇప్పుడు నేను ఒక ఫ్లోర్ మీద నుంచున్నాను కాబట్టి ఐ యామ్ ఆన్ ది ఫ్లోర్. అలాగే అండర్, ఇప్పుడు నా పైన రూఫ్ ఉంటుంది, నేను రూఫ్ కింద ఉన్నాను కాబట్టి ఐ యామ్ అండర్ ద రూఫ్. ఎగ్జాంపుల్స్ అవ్వండి. ఇన్, ఆన్, అండర్ గురించి ఇచ్చాడు. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు రూమ్ లోపల నేను ఉంటాను కాబట్టి ఐ యామ్ ఇన్ ది రూమ్. అలాగే ఫ్లోర్ మీద ఉంటాను కాబట్టి ఐ యామ్ ఆన్ ది ఫ్లోర్. అలాగే నా పైన రూఫ్ ఉంది, నేను రూఫ్ కింద ఉంటాను కాబట్టి ఐ యామ్ అండర్ ద రూఫ్. ఇవండి ఇన్, ఆన్, అండర్ గురించి ఎగ్జాంపుల్స్. సో మొత్తం 8 లెసన్స్ ఉన్నాయి 3వ తరగతి. అయితే మొత్తం చెప్తే
వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ 4 లెసన్స్ ఇప్పుడు కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మిగిలిన 4 లెసన్స్ కంప్లీట్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి. థ్యాంక్ యూ.